మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 12వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం శుక్రవారం దినపు ధ్యానాంశము చేదైన వేరు 2వ భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత మరి ఆత్మీయ అనుభవాలు పొందుకోవటానికి వాక్య విభాగంలోనికి ముందుకు వెళదామా? తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన అత్యున్నతమైనటువంటి మీ నామమునకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. స్తుతికి ఘనతకు పాత్రుడైనటువంటి దేవ, మీకే మహిమ, మీకే ఘనత. అయా, మమ్మను దర్శించి అనునిత్యము జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుచుటకు కృపనిస్తున్నారు. అయా, వినుచుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును మాకు దయచేయండి నా తండ్రి. మీ మాటల్లో ప్రేమను, అయా మీ లోతైన సంకల్పాన్ని అర్థం చేసుకుని ఆ రీతిగా మా జీవితాలు మార్చుకోవటానికి కృప దయచేయండి అయ్యా. మీ వాక్యపు వెలుగులో అనునిత్యము మా జీవితాలను సరిచేసుకోవటానికి కృపనిస్తున్నారు నా తండ్రి. ఆత్మకార్యంలో మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీ కృపలో మమ్మను బలపరచండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం మీ వాక్యమును మాత్రమే బయలుపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన చేదైనటువంటి వేరు చిన్నదే కానీ ఫలితము చాలా ప్రమాదకరమైనది. మన జీవితంలో ఉండేటువంటి చిన్న చిన్న బలహీనతను మనం నిర్లక్ష్యం చేసిన ఆ చేదైనటువంటి వేరు ఎంతటి తీవ్ర ప్రభావాన్ని కనిపిస్తుందనే విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. నిన్నటి దినాన మరి కయీనులో ఉండేటువంటి చేదైన వేరు ఎంతటి నష్టాన్ని కలిగించిందో, అలాగే యాకోబు యాసావులో ఉండేటువంటి చిన్న చేదైనటువంటి వేరు ఎంతటి నష్టాన్ని కలిగించిందో మనం చూసాం. అలాగే మరొక ఉదాహరణగా మనం చూస్తే రూతు గ్రంథంలో నయోమి జీవితంలో చేదైన వేరేంటో మనం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తిలయ్యుందురా, నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా చూస్తే యెహోవా నాకు విరోధి ఆయను. ఇక్కడి విషయాన్ని, ఆమె జీవితంలో ఉండేటువంటి ఆ విరోధకమైన కారణం ఏమిటయ్యా అంటే 20వ వచనంలో అంటున్నారు, ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలగచేసును గనుక నన్ను నయోమి మధురమనక మారా చేదు అనుడి అన్నారు. చూడండి, ఆమె ఆ చేదైనటువంటి స్థితికి రావటానికి గల కారణం, ఆ నష్టానికి రావటానికి గల కారణం ఒక చిన్న చేదైనటువంటి వేరు. అదేమిటో దిగువచనంలో అంటారు, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను అన్నారు. ఆమె తీసుకున్నటువంటి ఆ చేదైనటువంటి వేరు చిన్న నిర్ణయమే ఆమె జీవితాన్ని ఎంత ప్రభావం చేసిందయ్యా అన్నట్లయితే, ఆమె రిక్తురాలైపోయింది. ఆమె కుమారులను కోల్పోయింది, భర్తను కోల్పోయింది, వారసులను కోల్పోయింది, ఒంటరితనానికి వచ్చింది. ఆ చేదైన వేరేంటో తెలుసా? నేను సమృద్ధి కలిగిన దానినై వెళ్ళి తిని. ఆమె బెత్లెహేము విడిచి వెళ్ళేటటువంటి ఆ మోయాబు దేశానికి వెళ్ళేటప్పుడు ఆమె పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఆమె సమృద్ధిలో ఉంది. ప్రియులారా, గమనించండి, ఈరోజు కూడా మన జీవితాల్లో దేవుడు అన్నీ ఇచ్చినా కూడా కొన్నిసార్లు చేదైన వేరు లాంటి చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలతో నష్టపోతూ ఉంటాం. చాలామంది వారి జీవితాల్లో దుఃఖంలో, బాధలో వారు అనుభవాలు చెప్తూ ఉంటారు. ఒకప్పుడు నా జీవితంలో సమృద్ధి ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది, నేనే 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉన్నాను, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా ఆర్థిక స్థితి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎవరినైనా అడగవలసిన పరిస్థితి వచ్చింది అని బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా. ఎక్కడ జరిగింది పొరపాటు అంటే, ఎక్కడో ఒక చేదైనటువంటి వేరు, ఎక్కడో ఒక తప్పిదము. ఆ ఒక్క తప్పిదము జీవితాన్ని అతలాకుతలం చేసింది కదా, జీవితాన్ని తలకిందులు చేసేసింది, సంతోషకరమైనటువంటి జీవితాన్ని కాస్త దుఃఖమయం చేసింది. కనుక ఏమంటుంది, నేను సమృద్ధి కలిగిన దానినై వెళ్ళి తిని ఇప్పుడు ఎలా వస్తున్నానయ్యా అంటే, ఆస్తి లేదు, మనుషులు లేదు, సంతోషం లేదు, కనుక నా జీవితము మారాను పిలవండి, నేను చేదునిక, నేను మాధుర్యాన్ని కోల్పోయాను, నేను నయోమిని కాదు అంటుంది. ప్రియులారా, ఒక చేదైనటువంటి వేరు నిర్ణయము ఆమె జీవితాన్ని ఎంత చేదులోనికి నెట్టిందో మీరు చూస్తున్నారా?
మనం అనుకున్నాం నిన్నటి దినాన ఒక మధురమైనటువంటి వంటకం వండేటప్పుడు అందులో పడరాని దినుసు ఏదైనా ఒక చిన్నది పడినప్పుడు ఆ వంటకం అంతా పాడైపోతుంది, తినదగినది కాకుండా పోతుంది. అలాగే మధురమైనటువంటి నీ జీవితంలో చేదైనటువంటి ఆ చిన్న తప్పిదమో ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, కానీ తర్వాత ఆ చేదైనటువంటి వేరు కాస్త నీ జీవితాన్ని ఎంత నష్టపరుస్తుందో ఎప్పుడైనా గమనించావా? ఈమె ఈ చేదైనటువంటి వేరులో ఉన్నప్పటికీ తర్వాత ఆచితూచి అడుగులు వేసింది, సరి చేసుకుంది. తర్వాత ఈ గ్రంథం ముగింపులో రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేసరికి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పెను. తర్వాత కాలంలో కోల్పోయిన ఆనందాన్ని పొందుకోవటానికి దేవుడు కృపనిచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, కీడు వెనకాల మేలు దయచేసే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ ఏ చిన్న తప్పిదము నీ జీవితాన్ని పాడు చేస్తుందో గమనిస్తున్నావా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా నయమాను గురించి మనం చూస్తాం. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళితే నువ్వు శుద్ధుడగుటకు ఈ పని చేయని దూతను పంపారు. అందుకు నయమాను కోపం తెచ్చుకున్నాడు కదా. ఒక చిన్న చేదైన వీరు ఏం జరుగుతుందయ్యా అంటే నష్టాన్ని మిగిల్చేదిగా ఉంది. మరలా తన దాసుడు చెప్పడాన్ని బట్టి దాన్ని సరిచేసుకుని మేలు పొందుకున్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో చిన్న చిన్న విషయాలు, చిన్న చేదైనటువంటి వేరు ఫలితము చాలా భయంకరంగా, నష్టపూర్వకంగా, కష్టంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కదా. ప్రియులారా, మరి నష్టాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల్లో ఆ చేదైనటువంటి వేరు లేక ఆ చిన్న తప్పిదము, చిన్న పొరపాటు ఏ విధంగా నష్టపరుస్తుందో తెలుసుకున్నాం గనక ప్రతి విషయానికి ముందుగా ఆ చేదైనటువంటి వేరును తొలగించడానికి ప్రయత్నించాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వమును మీరు విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అన్నారు. కనుక ప్రియులరా, ఏ విధమైన చేదైన వేరు, అది కోపముందా, క్రోధముందా, అల్లరుందా, దోషణుందా, ఏదైనా సకల విధములైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. లేదా మీ జీవితము, ఆత్మీయ జీవితము చేదుగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇక ఈ యొక్క చేదైన వేరు గురించి మనం తెలుసుకునే ముందు, చేదైన వేరు అనేటువంటిది వివరంగా మనం తెలుసుకుంటున్నాం కదా. ఇక తరువాత అసలు చేదైన వేరు రావటానికి గల కారణం ఏమిటి? ఈ కారణం తెలుసుకున్నట్లయితే ఆ చేదైనటువంటి వేరు రాకుండా జాగ్రత్త పడవచ్చు కదా. దాని మూలం ఏమిటి? అసలు చేదైనటువంటి వేరు ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు గోధుమల్లో గురుగులు కలిసినట్టుగా కొన్ని రకాలైనటువంటి మరి ఆకుకూరలు కానీ, ఏదైనా విత్తనాల్లో బీరకాయలు కానీ చేదైనటువంటి రుచి కలిగినటువంటి దానిని వెంటనే మనం దూరంగా పెడతాం. లేదు, ఆ విత్తనాన్ని మరలా ఉత్పత్తి గనక ప్రారంభించినట్లయితే దాని నష్టం చేదైనటువంటిది ఉత్పత్తి పెరుగుతూనే ఉంటుంది, మంచి పంటను, మంచి ఆహారాన్ని పాడు చేస్తూనే ఉంటుంది. అందుకని ఆ చేదైనటువంటి పదార్థమే కానీ, ఆ చేదైనటువంటి విత్తనమే కానీ మన దగ్గర ఉంచుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో మనం సాహసించం. ఎందుకంటే అందులో కలిసిపోయిన తర్వాత దాన్ని వేరు చేయటం కష్టం గనక ముందుగానే దాన్ని ఏ విధంగా దూరపరచాలో అది మన దగ్గర ఉండకుండానే జాగ్రత్త పడాలి. అవునంటారా, కాదంటారా? నిన్నటి దినాన్ని మనం అనుకున్నాం, కొన్ని జంతువులు, చేపలే కానీ, కోడిలే కానీ, అందులోగా ఉండేటువంటి చేదుకట్టు ఏదైతే ఉందో దాన్ని ముందుగా జాగ్రత్తగా తొలగించి దూరంగా పడేయాలి. దాన్ని తర్వాత చూద్దాం, పక్కన పెడదాం అంటే అది ఏదో రూపేణా కలిసిపోయిన తర్వాత నువ్వు వండంతా పాడు చేస్తుంది. రుచికి బదులుగా చేదు అనేది మిగిలిపోద్ది కనుక దాన్ని త్వరగా నీ దగ్గర లేకుండా చూడాలి. అలాగే చేదైనటువంటి వేరు మానవ జీవితంలో, హృదయంలో ఉండకుండా ఏం చేయాలి అంటే యాకోబు గారు అంటున్నారు, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి మనం చూస్తే, అయితే మీ హృదయములలో సహింపనలనవి కాని చేదైన మత్సరమును వివాదమును ఉంచుకుని వారితే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక
భూ సంబంధమైనదై ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడే అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును అన్నారు. ప్రియులారా, ఏ హృదయములో సహింపకలనవి కాని అంటే సహించలేనటువంటివి ఉండకూడనటువంటిది దాన్ని అన్నారు చేదైన మత్సరము వివాదమును ఉంచుకుంటే, మన హృదయంలో మత్సరం ఉందా, అసూయ ఉందా, వివాదం ఉందా, దాన్ని అప్పుడే తొలగించకపోతే ప్రభువారు అంటారు కదా, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు కోపాన్ని మీ హృదయంలో ఉంచుకోవద్దంటున్నారు. ఈ కోపం హృదయంలో ఉంచుకుంటే ఈ చేదైనటువంటి వేరేం చేస్తుందయ్యా అన్నట్లయితే, ఇదిగో అది ఎక్కడుంటుందో అక్కడే అల్లరియును ప్రతి నీచ కార్యము ఉంటుందట. అక్కడే నీ యొక్క ఆత్మీయ జీవితం పాడైపోతుంది, నీ పరిశుద్ధత పాడైపోతుంది, ప్రభుతో సహవాసం పాడైపోతుంది. అక్కడే నీచ కార్యం ఉంటుందట. అందుకని మొదటగా ఏం చేయాలట, ఎక్కడైతే సహింపకలనవి కాని చేదైనటువంటి మత్సరం ఉందో దాన్ని వెంటనే తీసేయాలి కదా. మనం విత్తనదారుడు విత్తనాలు వేసేటప్పుడు ఒకవేళ చెడ్డ విత్తనం అనేటువంటిది ఏదైనా కనబడితే ఆ విత్తనాలు నిల్వ ఉంచేటువంటి ఆ ప్రాంతంలోనే కానీ ఆ సంచిలోనే కానీ అది లేకుండా జాగ్రత్త పడాలి. ముందు అర్జెంటుగా అక్కడి నుంచి తొలగించకపోతే అది మరలా భూమి మీద పడి అది విత్తనమై మొలకెత్తి వేరు తన్ని చెడ్డ ఫలాలనిచ్చి మంచి ఫలాన్ని పాడు చేస్తుంది కనుక దాన్ని వెంటనే తొలగించేసేయాలి. ఆత్మీయ జీవితంలో కూడా చేదైనటువంటి వేరు ఉండకుండా ఉండాలి అంటే సహింపకలన కానటువంటివి చేదైనటువంటివి మత్సరము వివాదము మన హృదయములో ఉంచుకోకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు మానవ జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, మనుషులు బాగానే ఉంటారు, మనుషుల్లో కపటం ఉంటుంది, మనుషుల్లో అసూయ ఉంటుంది, మనుషుల్లో ద్వేషం ఉంటుంది, మనుషుల్లో వ్యతిరేకత ఉంటుంది. ఈ వేరు ఈ విత్తనం మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే ఈ విత్తనం మనిషిని పాడు చేస్తుంది. ప్రియులారా గమనించండి, అది ఒకసారి కనుక వేరు తన్నిందంటే దాన్ని ఎవరో ఆపడం కష్టం కాదు. అందుకని దాన్ని త్వరగా తీయకపోయినట్లయితే ఆ వేరు తన్నిన చేదైనటువంటి వేరుకుండే గుణమే ఉంది. సాధారణంగా మనమే అనుకుందాం, కొన్నిసార్లు మనకి నచ్చిన పూల మొక్కలు కానీ కొన్ని అందమైనటువంటి క్వార్టర్స్ మొక్కలు కానీ ఎక్కడైనా చూసినప్పుడు దాని కొమ్మో రెమ్మో వేరో తీసుకొస్తాం మన ఇంటికి. ఎందుకని అలా వేరు భూమిలో పడితే చాలు, అది బ్రతికేస్తుంది. అది బ్రతికి తర్వాత ఒకనాటికి నీ పెరడంతా కూడా తొలగించాలంటే చాలా కష్టమవుతుంది. ఎప్పుడో తీసుకెళ్ళి వేరే వేస్తావు నువ్వు అక్కడ. ఆ వేరుకున్న గుణం ఏం చేస్తుంది, ఇప్పుడు నీ పెరడంతా పాకేస్తుంది, అది అంతా కూడా విస్తరించిపోతుంది. తెచ్చినప్పుడు ఒక 2 అంగుళాల ఏరు తెచ్చి అక్కడ పెడితే ఇప్పుడు ఏం చేయాలంటే పనోళ్ళని పెట్టి తొలగించాలి, అంతగా విస్తరించేస్తుంది. అంటే వేరుకున్న గుణం అది. చేదైన వేరుకున్న గుణం ఏమిటంటే ఎప్పుడైతే చేదైన సహింపకలన కానిటువంటి మత్సరము వివాదము నీ హృదయంలో ఉంటుందో అదేం చేస్తుందయ్యా అంటే నీ జీవితాన్ని అంతా కబళించేస్తుంది, నీ పరిశుద్ధతను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది, నీ నీతిని నీ మంచితనాన్ని నీకుండేటువంటి మంచి లక్షణాలు ఏమున్నాయో వాటన్నిటినీ అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు మనం చూస్తాం, ఏమండి ఆయన కోపం ఎక్కువండి, ఏం కోపం ఎక్కువండి, ఎన్నో మంచి పనులు చేస్తాడు, ఏం ఉపయోగం, వాటిని అధిగమించిన కోపం ఉంది అతనికి. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తాడు, ఎంతోమందికి సహాయం చేస్తాడు, కానీ అసూయ బుద్ధి ఉంది, లేకపోతే ద్వేషం అనే బుద్ధి ఉంది, కోపం అనే బుద్ధి ఉంది. ప్రియులారా, మన మనసులో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అసూయ అనేది మనం హృదయంలో ఉందో దాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నించుకోకపోతే అది అక్కడే ఉంటే మొలకెత్తుతుంది కదా. ఎప్పుడైతే నేల ఉందో నేల మీద విత్తనం వేస్తామో ఆ విత్తనము నేలలో ఖచ్చితంగా మొలకెత్తుతుంది కనుక ఆ విత్తనాన్ని అక్కడ లేకుండా చేయాలి. ఆ విత్తనానుకున్న గుణమే అది. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో మన పాఠంలో మనం చూస్తున్నప్పుడు ఈ చేదైనటువంటి వేరు గనక నువ్వు అక్కడ ఉంచావా, ఈ అంటు ఏం చేస్తుందయ్యా అంటే ఇది వెంటనే ఏరు తన్ని ఇకను కూడా కొమ్మలు పలపరుచుకుంటుంది, ఇంకా ఇతర వేళ్ళు పలపరుచుకుంటుంది, ఆ నేల మీద పాకుతుంది, విస్తరిస్తుంది, కొమ్మలు రెమ్మలుగా పెద్ద వృక్షంగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని చేదైనటువంటి వేరును గురించి అది లేకుండానే జాగ్రత్త పడాలి. మనం ఈ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి రూతు గ్రంథంలోనికి మనం వెళదాం. రూతు గ్రంథం ఇందాక మనం చదివే 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని రిక్తురాలుగా తిరిగి వచ్చెను అన్నారు. అయితే ఎలీమెలెకు అంటే నయోమి భర్త ఎలీమెలెకు కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళటానికి గల కారణం ఏమిటి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ నిర్ణయాన్ని మనం ఏమనుకున్నాం, చేదైన వేరు, తప్పుడు నిర్ణయమే వారి జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో. నయోమి
మధురమైన జీవితాన్ని మారాగా మార్చటానికి కేవలము చిన్న ఆ చేదైన వేరు ప్రభావం ఏంటో మనం చూస్తే, మొదటిగా వారు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మోయాబు దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అసలు మోయాబు దేశాన్ని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మనం ఒక ప్రాంతానికి, ఒక ఇంటికి వెళ్ళాలంటే, ఒక ప్రాంతాన్ని నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని గురించి మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. మోయాబు దేశాన్ని గురించి మనం ఏం తెలుసుకుంటాం? మోయాబు దేశం ఏమిటయ్యా అంటే, మనం ఆదికాండం 19వ అధ్యాయంలో లోతుకును తన కుమార్తెలకు పుట్టినటువంటి సంతానం, ఈ సంతానాన్ని క్రమము కాని సంతానముగానే మనం చెప్పాలి కదా. ఇది అక్రమమైన సంతానము. ఈ సంతాన విషయంలో మనం ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనంలో, లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో సోయారుకు పోయి ఆ పర్వతమందు నివసించెను. అతని 2 కుమార్తెలు ఒక గృహములో నివసించిరి. తర్వాత తండ్రిని మోసం చేసి వారి పిల్లలు కనడానికి ప్రయత్నించారు. 37వ వచనంలో, ఆ పిల్లలు కన్న తర్వాత వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను అన్నారు. ఆ దిగు వచనంలో 38వ వచనంలో కూడా అమ్మోనీయులు కూడా వ్యతిరేకులుగా ఉన్నారు. అది చిన్నదానికి కుమారుడు కని అమ్మోనీయులకు మూల పురుషుడైనటువంటి బెన్నీమి అనేటువంటి ఒక వ్యక్తిని కంది. సరే, ఇక్కడ 2 జాతులు, ఒకటి మోయాబు, అమ్మోనీయులు అనేవాళ్ళు. ఇక్కడ మోయాబు ఎవరో మనం తెలుసుకున్నాం కదా. మోయాబు లోతుకును పెద్ద కుమార్తెకు కలిగినటువంటి సంతానం. అంటే వీరు దేవునికి వ్యతిరేకులుగానే మనం చెప్పొచ్చు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు వీళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చెప్పటానికి తర్వాత కాలంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండ గ్రంథం 22 నుంచి 24 అధ్యాయాల్లో మోయాబు రాజు అయినటువంటి బాలాకు రాజు బిలామును పిలిచి ఇశ్రాయేలుని శపించటానికి ఎంత ప్రయత్నించాడో మనం చూసాం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి రాజ్యంగా మనం చూస్తున్నాం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 15వ వచనం నుంచి, ఇక్కడ ఎగ్లేను రాజు బహుస్థూలకాయుడు ఉంటాడు కదా, అతడు ఇశ్రాయేలీ రాజ్యము నుంచి కప్పము కట్టించుకునే సమయంలో వారి మధ్య ఇశ్రాయేలీలతో కలిగినటువంటి వైర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా ఇశ్రాయేలీలతో మోయాబీలకు శాశ్వతమైనటువంటి వ్యతిరేకం. అలాగే వారి ఆరాధన, విగ్రహారాధన, వారు మనుష్య బలి అర్పించటము, ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన సంస్కృతి గల ప్రాంతం అది. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనంలో కూడా 26 నుంచి, మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయి 700 మందిని ఏర్పరచుకుని ఏదోము రాజు నొద్దకు తీసుకుని పోవుటకు ప్రయత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పోయి పట్టణము ప్రాకారం మీద దహన బలిగా అర్పించగా ఇశ్రాయేలీలు వారి మీద కోపము బహుగా వచ్చెను గనుక అతడు వారిని విడిచి దేశమునకు మరలా పోయెను. సొంత కుమారుడినే బలి అర్పించినటువంటి భయంకరమైనటువంటి సంస్కృతి కలిగిన వారు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు అక్కడ సంస్కృతి, విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్న దేశానికి వెళ్ళి ఏం చేద్దామని వెళ్ళారు? ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆలోచన చేశారా? ఇప్పుడు నయోమి, మధురమైన నయోమి మారాగా చేదుగా మారిపోవటానికి గల కారణం ఆమె ఎన్నిక చేసుకున్న ప్రాంతం. అంటే సమృద్ధిలో ఉండగా ఆ సమృద్ధి నుంచి ఆ ప్రాంతానికి ఎవరో చెప్పారు మాయమాటలో, ఎవరో ఏదో చెప్తారు, ఈ వ్యాపారం పెడితే, ఈ ప్రాంతానికి వెళితే, ఈ పని చేస్తే నీ బాగుంటుందని. అయితే దేవుని వాక్యం వినేటువంటి మనకు తెలీదా జ్ఞానం? ఎవరో ఏదో చెప్పారు అనే దానికంటే వాస్తవం ఏమిటో గమనించటానికి మనం దేవుని బిడ్డలం. ప్రియులారా గమనించండి, వివేకం లేని వారం కాదు. దేవుని వాక్యము మనకు ప్రకటించబడటానికి, వినటానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యము చేత మనము మంచి మార్గానికి నడవాలని, తప్పిపోకూడదని, మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగైన వాక్యాన్ని దేవుడు వినిపిస్తూనే ఉన్నాడు. నా కుమారుడా, ఈ సహవాసానికి వెళ్ళొద్దు. నా కుమారుడా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకయ్యా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దయ్యా అని ఆయన చెబుతూనే ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి నష్టపోమని ఎవరు చెప్పారు? ఈమె జీవితము అలాగ ఎప్పుడైతే చేదుగా మార్చుకోవటానికి ఆ చేదైనటువంటి కారణం ఒకటి కాదా? మనం ఆ రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో అసలు ఏం జరిగిందయ్యా అంటే, ఆ కాలంలో కరువు రాగా అన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, నయోమికి ఎలోమేలుకి తెలియవలసిన విషయం ఏమిటంటే, కరువుకు గల కారణం ఏమిటి? ఉదాహరణకు అనుకుందాం,
దేవుడే కరువులో ఉంచాలని ప్రయత్నిస్తే నువ్వెక్కడికి వెళితే నీ జీవితం మారిపోద్ది? దేవునికి దూరంగా పారిపోతావా? దేవునిగా దూరంగా పారి నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావా? అంటే దేవుని చిత్తంలో నీ జీవితము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారో ఆలోచన చెయ్యి. అయితే వారు వాగ్దాన దేశంలో బెత్లెహేములో ఉండేటువంటి వారికి ఒక చట్టం ఉంది. ప్రియులారా గమనించండి. ఆ చట్టం ఏమిటయ్యా అంటే, వాగ్దాన దేశంలో కరువు ఎందుకు వస్తుందని తెలియపరచటానికి గ్రంథం మాట్లాడాలి. ప్రియులారా కనుక ఆ విషయాన్ని సరి చేసుకుంటే కరువు పోతుంది, కానీ ఇక్కడి నుంచి పారిపోతే నువ్వు కరువు పోతుందా? చాలామంది వారి జీవితాలు సరి చేసుకోవటానికి, అంటే దేవుడు నీ జీవితంలో కరువు పెట్టింది నీ బ్రతుకును మార్చుకోవటానికి కానీ నీ ప్రాంతాన్ని మార్చుకోవటానికి కాదు. ఈమెం చేసిందయ్యా అంటే, ప్రాంతం మారిపోతే కరువు మారిపోద్ది అనుకున్నారు. చూడండి, లేవీకాండ గ్రంథం 26వ అధ్యాయము 3 నుంచి మనం చూస్తే, లేవీకాండ గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంట ఫలమునిచ్చును, మీ పొలములో చెట్లు ఫలించెను, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీరు నూర్పు సాగుచుందురు, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవ్వడను మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశములో ఖడ్గము రాదు అన్నారు. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నారండి. అంటే నా కట్టడలను అనుసరించి నడుచుకుని సక్రమంగా ప్రవర్తించండి అయ్యా, కరువు లేకుండా చేస్తాను, ఖడ్గము లేకుండా చేస్తాను, సమృద్ధిని కలగ చేస్తాను అని దేవుడు చెప్తే వీరనుకుంటున్నారు కదా, నీ బ్రతుకు మార్చుకోమంటే నా ప్రాంతాన్ని మార్చుకుంటానంటున్నారు. ఇంకా దిగును 14వ వచనాన్ని కూడా మనం చూస్తే, మీరు నా మాట వినక ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడల, నేను మీకు చేయనిదేమనగా మీ కనులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించెదను, మీరు విత్తిన విత్తనము మీకు వ్యర్థమగును, మీ శత్రువులు మీ పంట తినెదరు, నేను మీకు పగవాడు నగుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మును ఏలుదురు అంటున్నారు. ప్రియులారా, దేవుడు ఎంత స్పష్టంగా చెప్పారో తెలుసుందా? ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కరువు కలిగెను అన్నారు. కరువుకు గల కారణం ఏమిటయ్యా అంటే, వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందయ్యా అన్నట్టయితే, ఇదిగో కరువుకు గల కారణము ఆజ్ఞలను అనుసరించకపోవటమే, కట్టడలను అనుసరించకపోవటమే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా బ్రతుకు సరి చేసుకుంటాను అని అంటే, నీ బ్రతుకు సరి చేయాలంటే ప్రాంతం కాదు మారేది, నీ బ్రతుకు మారాలి. నీ కట్టడాలు సరి చేసుకోవాలి. కట్టడాలు సరి చేసుకోకుండా నా బ్రతుకు మారిపోతుందని నయోమి వెళుతూ ఉంది. ప్రియులారా, ఎంత నిర్ణయం తీసుకున్నారో చూసారా? చేదైన వేరేని ఎందుకు అన్నామంటే ఇందుకే, మారవలసిన బ్రతుకు మారకపోతే దేవుడు కరువును రప్పించారు. కరువుకు గల కారణం ఏమిటో విశ్వాసిగా నీకు తెలియాలి. నీవు ధర్మశాస్త్రము చదివిన వ్యక్తిగా దేవుని కుటుంబంలో దేవుని వాగ్దాన దేశంలో నివసించిన నీకు ఆ వాగ్దాన దేశంలో నివసించటానికి గల యోగ్యత ఏమిటో నీకు తెలియాలి కదా. ఎవరో తెలియని వారు తెలిసినట్టుగా ఇక్కడ కరువు ఉంది కదా, మూటముళ్ళు సర్దుకుని వేరే దేశానికి వెళ్ళిపోతాను అనుకుంటే అక్కడ భయంకరమైన కరువు చూసాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు కరువును అనుమతించారా, కష్టాన్ని అనుమతించారా? ఏది సరి చేసుకోమని చెప్పారు అది వినట్లేదేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఈ పాఠాన్ని రేపటి దినాన్న శ్రద్ధగా విందాం. శ్రద్ధగా వినండి. వాక్యాన్ని అనేకులకు పంపించి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. అవునాయన, మా జీవితంలో జరుగుతున్న సంఘటనల ద్వారా నాయన మీ పాఠాన్ని తెలుసుకోవటానికి కృప దయచేయండి అయా. మా జీవితాలు నాయన విధేయులైన బిడ్డలుగా మీ కట్టడలను అనుసరించి నడుచుకోవటానికి కృప దయచేయండి. వాక్యం విన్న బిడ్డలు దీవించండి అయ్యా. దేవుని పనిలో నాయన మీ పనిలో భాగంగా అనేకులకు ఈ వాక్యాన్ని వర్తమానాన్ని పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపమని, ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.